నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 2వ తారీఖు 2025 నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6:37, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:19. ఈరోజు తిథి రాత్రి తదియ రాత్రి 9:03 వరకు. తదుపరి చవితి తిథి ప్రవేశము. నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 8:51 నుండి తరువాత రేవతి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జం రాత్రి 7:49, రాత్రి 9:16 వరకు ఉన్నది. దుర్ముహూర్త సమయం సాయంత్రం 4:45 నుంచి సాయంత్రం 5:32 వరకు. రాహుకాల సమయం సాయంత్రం 4:51 నుంచి సాయంత్రం 6:19 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:28 నుంచి మధ్యాహ్నం 1:56 వరకు. ఈరోజు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:01 నుంచి తెల్లవారుజామున 5:49 వరకు. అయితే ఈరోజు అమృత ఘడియలు తెల్లవారుజామున 4:28 నుంచి తెల్లవారుజామున 5:55 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:04 నుంచి 12:51 వరకు. మార్చి 2వ తారీఖు 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు పంచాంగం ప్రకారము ఎలా ఉండబోతోంది అనే అంశంలో మేషరాశి వారికి కొన్ని కార్యక్రమాలు హఠాత్తుగా వాయిదా పడి ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. నిరుద్యోగస్తులకు నిరాశ ఈ రోజు కూడా ఎదురయ్యే అవకాశం గోచరిస్తోంది. పరిస్థితుల ప్రభావానికి తలవంచని పరిస్థితి ఈ రాశిలో ఉండే ప్రతి రంగంలో ఉన్న వారికి ఈరోజు నిరాశాజనకంగాను ఏ పని చేసినా కాని ఫలితం కనబడుతోంది. రాబడికి మించిన ఖర్చులు పెరిగే అవకాశము. ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. బంధువులతో అకారణమైన తగాదాలు వస్తాయి. మాటను జాగ్రత్తగా వాడడము, సమయస్ఫూర్తితో మెలిగే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. కష్టపడ్డ ఫలితం పొందలేరు కాబట్టి ఈ రోజు ఏ పని చేయాలన్నా వాయిదా వేసుకుని చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు ఈ రోజు వస్తాయి కాబట్టి ఈ రోజు ఎటువంటి ప్రయత్నాన్ని చేయకుండా ఉండడమే మంచిదిగా చెప్పడమైంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు మీ యొక్క అంచనాలు ఈరోజు తారుమారయ్యే పరిస్థితి గోచరిస్తోంది. పెట్టుబడుల నిమిత్తంగా కానీ లేదా అంటే ఆర్థిక లావాదేవీలు ఏవి చేసుకోవాలన్నా ఈరోజు వాయిదా వేసుకోండి. ఉద్యోగస్తులకు ఒత్తిడులు మరింత పెరిగే అవకాశం ఉంది. కొంతమందికి ఉద్యోగాలు మారే అవకాశంతో పాటుగా కొంతమందికి ప్రమోషన్స్ ఆగిపోవడము, ప్యాకేజీలు నిలిచిపోవడము, దీంతో పాటు ఇంక్రిమెంట్స్ కూడా మీరు అనుకున్న స్థాయిలో రాకపోవడము జరిగే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందే ప్రయత్నం చేయకండి. రాజకీయవేత్తలకు, సాంకేతిక నిపుణులకు బాధ్యతలు పెరిగి కొంతమందికి అది మనోవ్యాధికి గురి చేయడం కానీ లేదా మానసిక స్ట్రెస్కి గురి చేయడం కానీ జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ రోజు కనపడుతోంది కాబట్టి ఆచితూచి జాగ్రత్తగా మీ పెద్దల పర్యవేక్షణలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తీసుకున్నట్టయితే కనుక ఉత్తరోత్తర ఏవైనా ప్రమాదాలు కానీ లేదా ఆటంకాలు కానీ జరిగే అవకాశము కనపడదు. అయితే మహిళలకు ఆస్తి వివాదాలు రావడము, అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు అనుకూలించే రంగులు తెలుపు రంగు, గోధుమ రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు నలుపు రంగు కాబట్టి ఈ రోజు ఏ పని చేయాలని అనుకున్నా నలుపు రంగు వస్త్రాలను ధరించి చేయకపోవడమే మంచిది. అయితే మీకు చెప్పదగిన దైవారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయడంతో పాటుగా అభిషేకాలు కనుక చేసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థిక విషయాలు అంచనాలు తారుమారవుతాయి. కీలక సమావేశాల్లో పాల్గొనే అవకాశం కనబడుతోంది. చిత్రమైన సంఘటనలు, సమాచారాలు ఆశ్చర్యపోతారు. ఆలోచనలు మొత్తానికి కార్యరూపం దాచే అవకాశం కనబడుతోంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. 10 మందిలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురైనా కానీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు గతం కంటే కొంచెం మెరుగైన పరిస్థితి ఈ రోజు కనపడుతోంది. ఉద్యోగస్తులకు గతంలో ఉన్న వివాదాలు సర్దుకుంటాయి. చిత్ర పరిశ్రమ వారు, వ్యవసాయదారులకు కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించుకోండి. విద్యార్థులకు మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. మహిళలకు ఆస్తి వల్ల కలిసి వచ్చే అవకాశము, ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం కనబడుతోంది. మీకు అనుకూలమైన రంగులు ఎరుపు, నీలము. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు ఆకుపచ్చ రంగు. మీకు చెప్పదగిన దైవారాధన శ్రీరాముడి ఆరాధన చేసుకోండి. శ్రీరాముడి అష్టోత్తర పారాయణ చేయండి. ఆలయ దర్శనం తప్పకుండా చేయండి. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మిథున రాశి.
ఈ రాశిలో ఉండే వారికి రావాల్సిన బాకీలు వసూలవుతాయి, పరిచయాలు పెరుగుతాయి, తద్వారా లాభాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మీరు మీ యొక్క నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ రోజు చాలా సానుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల్లో ఉన్న వారికి దూర ప్రయాణాలు లాభిస్తాయి, తీర్థయాత్రలు చేస్తారు. మీలోని నైపుణ్యత వెలుగులోకి వస్తుంది. వాహనాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలకు లాభాలు వచ్చే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు కొంత తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి, సాంకేతిక నిపుణులకు సమర్థతతోనే మీ యొక్క అవకాశాలను పొందే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మహిళలు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. మీకు అనుకూలమైన రంగులు ఎరుపు, తెలుపు. మీకు ప్రతికూలత ఇచ్చే రంగు నేరేడు పండు రంగు. ఈ రోజు ఆ రంగు వస్త్రాలని అస్సలు ధరించుకోండి. మీకు చెప్పదగిన దైవారాధన, శివాలయ సందర్శనం చేయండి. శివుడికి అభిషేకం చేసుకోండి. శివాష్టోత్తరాన్ని మీకు శక్తి ఉన్నన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మిత్రులతో అకారణమైన తగాదాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వస్తుంది. దానితో పాటు ధన వ్యయము, శరీర శ్రమ కలుగుతుంది. ఇంటా బయట కూడా మీ మీద ఒత్తిడులు, ఆంక్షలు పెరిగే అవకాశం కనబడుతోంది. అంచనాలు కొన్ని తారుమారయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించండి. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగక మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది. అది ఎందుకు, ఏమిటి అనేది యోచన చేసుకోండి. అయితే ఆదాయము కొంత మీ నిరాశ కలిగించవచ్చు. రాని సొమ్ములు మీకు ఎప్పటికీ రాలేని పరిస్థితి గోచరిస్తోంది. ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ, తీసుకునేటప్పుడు కానీ తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. పొరపాటును కూడా ఇతరుల విషయాల్లో మీరు ఈరోజు జోక్యం చేసుకోకండి. ఎవరికి సలహాలు ఇచ్చే ప్రయత్నము ఈరోజు చేయకండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. అవి ఏమిటి, ఎలా అనేది జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు పరిభారం పెరగడంతో పాటు ఒత్తిడి పెరగడము, దాంతోపాటు మానసిక వ్యధకి గురయ్యే అవకాశం ఉంది. సమన్వయం పాటించండి. మెడిటేషన్ తప్పనిసరిగా చేసుకోండి. పారిశ్రామికవేత్తలకు, సాంకేతిక నిపుణులకు ఎంత కష్టించినా ఫలితాన్ని ఈ రోజు అందుకోలేని ప్రయత్నం అవుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు కొంత అనుకూలమైన సమయము. మహిళలు మంచికి వెళ్ళినా చెడుగా అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు మహిళలు ఎటువంటి సలహాలు ఇవ్వడం కానీ, ఎటువంటి ప్రయత్నాలు కానీ ఈ రోజు చేయకండి. ఈ మీకు అనుకూలించే రంగులు గులాబీ రంగు, లేత ఎరుపు రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు ఆకుపచ్చ రంగు. కాబట్టి ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఎక్కడికి వెళ్ళడం కానీ, ఏ పని చేయడం కానీ చేయవద్దు. మీకు చెప్పదగిన దైవారాధన, వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. స్వామివారి గోవిందనామాలు 3 సార్లు చదివే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. శ్రమానంతరం మాత్రమే కొన్ని పనులు పూర్తవుతాయి. బంధువులతో అభిప్రాయ భేదాలు వస్తాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ధార్మికవేత్తలను కలుసుకుని వారి నుంచి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని అమలు పరిచే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఇంతకాలం పడిన కష్టాన్ని ఫలించేందుకు అవకాశం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార వాణిజ్యవేత్తలకు వివాదాలు పెరగడము, సమస్యలు ఎదురుకావడము జరుగుతుంది. ఈ రోజు ఎటువంటి పని చేసే ప్రయత్నం చేయకండి. ఉద్యోగస్తులకు కొత్త చిక్కులు ఏర్పడతాయి. జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామికవేత్తలకు, సాంకేతిక నిపుణులకు తొందరపాటుతో ఏ నిర్ణయాలు ఈ రోజు తీసుకోకండి. మరుసటి రోజుకి వాయిదా వేసుకోండి. విద్యార్థులకు ఆశించినంత మేర ఫలితాలు వస్తాయి. కొంతమంది విద్యార్థులకు నిరాశ ఎదురయ్యే అవకాశం గోచరిస్తోంది. అయినప్పటికీ నిరాశ చెందే ప్రయత్నం చేయకండి. ఒక్కరోజే కదా, జాగ్రత్తలు తీసుకోండి. మహిళలకు మీరు కొన్ని ఆటంకాలు వస్తాయి కానీ వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగే ప్రయత్నం చేయండి. నిరాశ పడకండి. మీకు అనుకూలించే రంగు గులాబీ రంగు, లేత ఎరుపు రంగు, బంగారు వర్ణన రంగు. మీకు ప్రతికూలతనిచ్చే రంగు నలుపు రంగు. మీకు చెప్పదగిన దైవారాధన, రామాలయ సందర్శనం చేసి అక్కడ ఎవరికైనా పేదలకు ఒక అరటి పండును కానీ దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారికి చేపట్టిన కార్యక్రమాలు అవాంతరాలు ఎదురైనప్పటికీ ధైర్యంతో ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి. ఆలోచనలు కార్యరూపంలో పెట్టే అవకాశం ఉంది. వాహనాలు, భూములు కొనుగోలు చేసుకోవడానికి ఈ రోజు చక్కని సమయము వృధా చేసుకోకండి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి అవకాశం ఉంది. దానికోసం ప్రయత్నం చేసుకోండి. ఆర్థిక విషయాల్లో మరింత పురోగతి కనపడుతోంది. సంతోషించదగ్గ విషయము. వ్యాపార వాణిజ్యవేత్తలకు ఉత్సాహంగా ముందడుగు వేయండి. పెట్టుబడుల్లో పాల్గొనండి. అయితే ఉద్యోగస్తులకు పనిభారం కొంత తగ్గే ప్రయత్నం కనబడుతోంది. ఏరియర్స్ వస్తాయి. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. రాజకీయవేత్తలకు, సాంకేతిక నిపుణులకు సమస్యల నుంచి ఈరోజు బయటపడతారు. కొంత మనశ్శాంతి కలిగే అవకాశం కనబడుతోంది. విద్యార్థులు విజయం సాధిస్తారు కానీ కొంతమందికి మాత్రము ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, గులాబీ. మీకు ప్రతికూలతలు ఇచ్చే రంగు నేరేడు రంగు. మీకు చెప్పదగిన దైవారాధన, దత్తాత్రేయ స్వామివారి ఆలయ దర్శనము, స్వామివారి అష్టోత్తరము
పఠించండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వారికి కార్యక్రమాలు విజయం వైపు వెళ్ళే అవకాశం ఉంది. ఏ కార్యక్రమాలు చేయాలో ఈ రోజు నిర్ణయం తీసుకోండి. సమాజంలో మీ మీద గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మాటకు అనుకూలత పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు గతంలో ఉండి ఉంటే అవి పరిష్కారానికి ఈ రోజు వస్తాయి. విలువైన వస్తువులను కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. దక్కించుకునే ప్రయత్నం కూడా ఈ రోజు మీకు జరుగుతుంది. మీరు ఆశించినంత ధనము 4 వైపుల నుంచి అప్రయత్నంగా వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు ఈ రోజు అత్యంత అనుకూలమైన కాలం. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది. ఉద్యోగస్తులకు మీ యొక్క విధుల్లో మరింత ప్రోత్సాహంతో పాటు ప్రమోషన్స్, ఏరియన్స్, తర్వాత ఇంక్రిమెంట్స్ కూడా ఎక్కువగా పడే అవకాశం ఈ రోజు కనపడుతోంది. రాజకీయవేత్తలకు, కళాకారులకు కూడా ఈ రోజు చక్కని అవకాశము. మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతుంది. విద్యార్థులకు కొంత గందరగోళ పరిస్థితి కనబడుతోంది కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు చేయకండి. మహిళలకు బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. ఆస్తి తగాదాలు క్లియర్ అయ్యి మీ వైపుగా వచ్చే తీర్పు కనబడుతోంది. సంతోషించదగ్గ విషయము. మీకు అనుకూలించవలసిన రంగులు పసుపు, ఎరుపు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు నేరేడు పండు రంగు. మీకు చెప్పదగిన దైవారాధన సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరంతో పాటు ఆలయ దర్శనం చేసి అభిషేకం చేసుకున్నట్టయితే మరింత సానుకూలమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వారికి కుటుంబ సభ్యులతో లేనిపోని వివాదాలు తలెత్తే అవుతుంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఆస్తి విషయంలో మరిన్ని చిక్కులు కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం తీసుకునే అంటే మీడియేషన్ తీసుకునే అవకాశం కనబడుతోంది. అయినప్పటికీ జాగ్రత్తగా ఉండండి. ఆ జోలికి వెళ్ళకండి. ఉత్తరోత్తర మీకు ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోండి. రాబడి ఆశించిన రీతిలో రాకపోయినప్పటికీ మీకు సమయానికి ఈరోజు డబ్బు అందే ప్రయత్నం జరుగుతుంది. ఇంటి నిర్మాణాల మీద ఎటు తేల్చుకోలేని పరిస్థితి గందరగోళంగా ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు ఈరోజు చేయకండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు ఈరోజు మీరు ఏ పని చేసినా అది నష్టమయ్యే అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడులు పెట్టకండి. ఏ ప్రయత్నాలు ఈరోజు చేసుకోకండి. ఉద్యోగస్తులకు మీ యొక్క విధుల్లో అప్రమత్తతగా ఉండండి. లేనిపోని చిరాకులు ఎదుర్కోవడము, సమస్యలు ఎదురవడము, ఉద్యోగాలు పోయే అవకాశము గోచరిస్తోంది. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు ఈరోజు నిరాశ ఎదురవుతుంది. నిరాశ చెందకండి. విద్యార్థులకు ఒక ప్రకటన మీకు కొంత ఊరట కలిగించే అవకాశము, సంతోషాన్ని కలిగించే అవకాశం ఉంది. అది ఏమిటి అనేది యోచన చేసుకోండి. మహిళలకు కుటుంబంలో సమస్యలు ఎక్కువ అవుతాయి. అనారోగ్య సూచన కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు అనుకూలించే రంగులు గోధుమ రంగు, కాఫీ రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు పసుపచ్చ రంగు, బంగారు వర్ణం కాబట్టి ఈ రంగు వస్త్రాలను అస్సలు ధరించకండి. మీకు చెప్పదగిన దైవారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసి నవగ్రహ ఆలయంలో రాహుకేతులకు ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక ఏవైనా సమస్యలు ఉంటే కనుక పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి మిత్రులతో ప్రతి విషయాన్ని విభేదిస్తారు. మిత్రులతో విభేదాలు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఎదురవుతాయి. మీ పని చేసే చోట సవాళ్లు ఎదురవుతాయి. ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. కొన్ని కార్యక్రమాలు రద్దు చేసుకునే అవకాశం కనపడుతోంది. అది ఏమిటి, ఎందుకు అనేది మీరు ఆలోచన చేసుకోండి. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆకస్మికంగా ధన ఖర్చులు ఎక్కువ అవుతాయి. కొంతమందికి ప్రయాణంలో ప్రమాదాలు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించండి. సకాలంలో వ్యాయామం, సకాలంలో తిండి, సకాలంలో నిద్ర చేసుకునేటట్టయితే ఉత్తరోత్తర అనారోగ్య సూచనలు తప్పించుకుంటారు. వాహనాల విషయంలో కొంచెం నిదానం అవసరము. మీ సొంత వాహనమైనా కానీ వేరే వాహనంలో ప్రయాణం చేసినా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించుకోండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు ఇది పెట్టుబడులకు, విస్తరణకు అనువైన కాలం కాదు. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క పరిభారంతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. కొంతమంది అది భరించలేక, స్ట్రెస్ని తీసుకోలేక ఉద్యోగాలు మానేసే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎందుకు అనేది యోచన చేసుకోండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అయినప్పటికీ ధైర్యంగా నిలబడండి. విద్యార్థులకు ఒత్తిడులు ఉంటాయి. అయినప్పటికీ సమన్వయంతో పని చేసుకోండి. మీరు ఏది గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ని రీచ్ అయ్యే ప్రయత్నం చేసుకోండి. మహిళలకు మనోవ్యాధ, మానసిక అశాంతితో పాటు అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు అనుకూలించే రంగులు ఎరుపు రంగు, కాఫీ రంగు. మీకు ప్రతికూలతని ఇచ్చే రంగు ఆకుపచ్చ రంగు కాబట్టి ఆ వస్త్రాన్ని ఈరోజు అస్సలు ధరించకండి. మీకు చెప్పదగిన దైవారాధన దక్షిణామూర్తి ఆరాధన, దక్షిణామూర్తి స్తోత్రాలు పారాయణ చేయడము, వీలైతే ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. రావాల్సిన బాకీలు సకాలంలో వసూలయ్యి శుభకార్యాలకు అందివస్తాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం చేసుకుంటారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దాన ధర్మాలు చేసే ప్రయత్నం కనబడుతోంది. కాంట్రాక్టర్లకు ఉత్సాహంగా కనబడుతోంది. మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు శుభవార్తలు వింటారు. లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు పెట్టుకునే అవకాశం చూసుకోండి. ఉద్యోగస్తులకు శ్రమ ఫలిస్తుంది. ఏరియర్స్ వస్తాయి, ట్రాన్స్ఫర్స్ వస్తాయి. తర్వాత ఏవైనా ఆగిపోయిన పనులు ఏమైనా ఉంటే కనుక అవి ఈ రోజు పూర్తవుతాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్లేందుకు కూడా ఈ రోజు సానుకూలంగా కనబడుతోంది. మహిళలకు కుటుంబంలో సంతోషంగా ఉంటుంది. విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశము, కుటుంబం అన్యోన్యంగా ఉంటుంది. శుభకార్యాలకు ఈ రోజు మంచి అవకాశము, కీలకమైన నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోండి. అనుకూలమైన రంగులు ఆకుపచ్చ రంగు, ఎరుపు రంగు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు తెలుపు రంగు కాబట్టి తెలుపు రంగు వస్త్రాన్ని ఈ రోజు అస్సలు ధరించకండి. మీకు చెప్పదగిన దైవారాధన దుర్గా అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోండి. ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి కుటుంబంలో చికాకులు, మనశ్శాంతి లోపిస్తుంది. కొన్ని కార్యక్రమాలు అతి కష్టం మీద ముందుకు తీసుకెళ్లగలుగుతారు. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. అయితే మౌనాన్ని వహించండి. ఈ రోజు పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ రోజు ఏ ప్రయత్నాలు చేయకండి. రాబడి తగ్గి ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో నష్టాలు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక భావాన్ని పెంపించుకునే ప్రయత్నం చేసుకోండి. దైవారాధన తప్పనిసరిగా చెప్పడం జరిగింది. వ్యాపార వాణిజ్యవేత్తలకు అనుకోని సమస్యలు, వ్యాపారాలు మూసివేసే పరిస్థితి కూడా ఈ రోజు కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు పరిభారం కలిగి ఉద్యోగం నుంచి వెళ్ళిపోదామా అనే పరిస్థితి ఈ రోజు గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు శక్తికి మించిన కృషి చేసినా కానీ మీకు ఫలితాలు వచ్చే అవకాశం లేదు. ఈ ఒక్కరోజే కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. గణపతి ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. మహిళలకు ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. మీ వైపుగా కొంతమందికి తీర్పు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అనుకూలమైన రంగులు ఆకుపచ్చ రంగు, కాఫీ రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు తెలుపు రంగు కాబట్టి ఈ రోజు తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని చేయకండి. మీకు చెప్పదగిన దైవారాధన ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసి 5 ప్రదక్షిణాలు చేసుకోండి. మీ యొక్క కష్టాన్ని స్వామివారికి నివేదించుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి కొత్తగా చేపట్టిన ఏ ప్రయత్నాలు కానీ, ఏ కార్యక్రమాలు కానీ ఫలించే పరిస్థితి గోచరించట్లేదు కాబట్టి ఈ రోజు కొత్తగా ఏ పని మొదలు పెట్టకండి. కుటుంబంలో తగాదాలతో పాటు కొన్ని దూరమయ్యే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎందుకు ఏమిటి అనేది ఆలోచన చేసుకోండి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంతమందికి మెరుగుపడే అవకాశము, కొంతమందికి మరీ దిగజారే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. బంధువుల సహకారం సమయానికి మీకు అందుబాటులోకి వస్తుంది. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు గతంలో ఉంటే కనుక అవి తొలగిపోయి నిర్విఘ్నంగా ముందుకు సాగే అవకాశం ఈ రోజు కనబడుతోంది. ఉద్యోగస్తులకు మీ యొక్క విధి నిర్వహణలో కొన్ని చిక్కులు, ఇబ్బందులు కలుగుతాయి. మీ సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు ఈ రోజు చక్కని అవకాశము. మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా ఈ రోజు చేసుకోవచ్చు. రాజకీయ పారిశ్రామికవేత్తలు వారికి చిక్కులు తొలగిపోయి ఈ రోజు సానుకూలమైన అవకాశం కనబడుతోంది కాబట్టి మీరు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రోజు తప్పనిసరిగా తీసుకోండి. విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఈ రోజు ఉంది కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అవుతాయి. మహిళలకు మానసిక ప్రశాంతత, విజయం, ఇంటా బయట గౌరవాలు కలుగుతాయి. స్థిరచరాస్తులను కొనుగోలు చేస్తారు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు అనుకూలమించే రంగు నలుపు, ఆకుపచ్చ. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు తెలుపు రంగు. మీకు చెప్పదగిన దైవారాధన శివాలయానికి దర్శించి స్వామివారికి మీ పేరు మీద అభిషేకం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.